ఓం నమో వెంకటేశాయ. వాస్తు ఒక అవగాహన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. గృహ నిర్మాణంలో ద్వారానికి అత్యంత ప్రముఖమైన స్థానం ఉంది. మరి ఆధునిక వాస్తు పండితులు ద్వార నిర్ణయానికి సంబంధించి ఎలాంటి పద్ధతులను సూచించారు అనేటటువంటి అంశాన్ని ఈరోజు ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి గృహానికైనా సరే లేదా ఒక ఇంటి కాంపౌండ్కు నిర్మించే గేటు నిర్మాణానికైనా సరే ఇదే నియమం వర్తిస్తుంది. మరి ఆధునిక వాస్తు పండితులు ప్రతి ప్రధాన దిక్కును 2 భాగాలుగా విభజించి ఒక భాగానికి ఉచ్చం అని మరో భాగానికి నీచం అని నామకరణం చేయడం జరిగింది. ఉచ్చ స్థానాల్లో మాత్రమే ద్వారాలు ఏర్పాటు చేసుకోవాలి. నీచ స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వారాలు ఏర్పాటు చేయరాదు. మొదట ఉత్తరం వైపు రోడ్డు ఉండే స్థలాన్ని పరిశీలిద్దాం. స్థలం యొక్క ఉత్తర భాగాన్ని 2 సమభాగాలుగా విభజించాలి. ఉత్తరం యొక్క మధ్యస్థానం నుండి ఈశాన్యం వరకు అంటే 0 డిగ్రీల నుండి 45 డిగ్రీల వరకు ఉండే స్థలాన్ని ఉచ్చస్థానంగాను, ఉత్తరం మధ్య భాగం నుండి వాయువ్యం వరకు ఉన్న స్థలాన్ని అంటే 0 డిగ్రీ నుండి 315 డిగ్రీల వరకు ఉండే స్థలాన్ని నీచ స్థానంగాను పరిగణించడం జరుగుతుంది. ఈ చిత్రంలో ఉచ్చస్థానాన్ని గ్రీన్ కలర్లోను, నీచ స్థానాన్ని రెడ్ కలర్లోను సూచించడం జరిగింది. ఇప్పుడు తూర్పు దిక్కున రోడ్డు ఉండే స్థలాన్ని పరిశీలిద్దాం. తూర్పు వైపున ఉన్న స్థలాన్ని 2 సమభాగాలుగా విభజించాలి. తూర్పు యొక్క మధ్య భాగం నుండి ఈశాన్యం వరకు ఉండే సగభాగాన్ని అంటే 90 డిగ్రీల నుండి 45 డిగ్రీల మధ్యలో ఉండేటటువంటి స్థలం ఏదైతే ఉందో దాన్ని ఉచ్చస్థానంగాను, ఆ తర్వాత తూర్పు మధ్య భాగం నుండి ఆగ్నేయం వరకు ఉన్నటువంటి సగభాగం అంటే 90 డిగ్రీల నుండి 135 డిగ్రీల మధ్యలో ఉండే స్థలాన్ని నీచ స్థానంగాను చెప్పవచ్చు. దక్షిణం దిక్కున రోడ్డు ఉండే స్థలాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. దక్షిణం వైపున ఉన్న స్థలాన్ని 2 సమభాగాలుగా చేయాలి. దక్షిణం మధ్య భాగం నుండి ఆగ్నేయం వరకు ఉన్న సగభాగాన్ని అంటే 180 డిగ్రీల నుండి 135 డిగ్రీల మధ్యలో ఉండే స్థలాన్ని ఉచ్చస్థానంగాను, దక్షిణం యొక్క మధ్య భాగం నుండి నైరుతి వరకు ఉన్న సగభాగాన్ని అంటే 180 డిగ్రీల నుండి 225 డిగ్రీల మధ్యలో ఉండే స్థలాన్ని నీచ భాగంగాను మనం చెప్పుకోవచ్చు. ఇక పడమర దిక్కున రోడ్డు ఉండే స్థలాన్ని పరిశీలించినప్పుడు పడమర వైపున ఉన్న స్థలాన్ని 2 సమభాగాలుగా చేయాలి. పడమర మధ్య భాగం నుండి వాయువ్యం వైపు ఉన్న సగభాగాన్ని అంటే 270 డిగ్రీల నుండి 315 డిగ్రీల వరకు ఉండేటటువంటి స్థలం ఏదైతే ఉంటుందో దాన్ని ఉచ్చస్థానంగాను, మరి పడమర మధ్య భాగం నుండి నైరుతి వైపు ఉన్న సగభాగాన్ని అంటే 270 డిగ్రీల నుండి 225 డిగ్రీల మధ్య ఉండే భాగాన్ని నీచ భాగంగా చెప్పవచ్చు. ఇక్కడ అన్ని దిక్కులలో ఉచ్చ స్థానాలను గ్రీన్ కలర్లోను, నీచ స్థానాలను రెడ్ కలర్లో సూచించడం జరిగింది. ఉచ్చ స్థానాల్లో మాత్రమే ద్వారాలు మనం ఏర్పాటు చేసుకోవాలి. నీచ స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్వారాలు కానీ గేట్లు కానీ ఏర్పాటు చేయకూడదు. వాస్తు పండితులకు ఈ నియమాలన్నీ తెలిసినప్పటికీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు ద్వారాలను నీచ స్థానాల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి అలా జరగడానికి కారణాలు ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.